హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం రామచంద్రాపురం విలేజ్‌లో అయితే ఉన్నామనమాట. ఈరోజు మనం తీసుకొచ్చిన విషయం ఏంటి అనంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తానే ఉన్నాం. మానవత్వం అనేది అసలు ఉందా అన్న దానికి దీనిలో ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఇప్పుడెక్కడ చూసినా గూడా భూ కబ్జాలనేవి ఎక్కువైపోతున్నాయి. అది ఎందుకు అనంటే అది ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల కానివ్వండి, లేదు అనంటే మనం జీవితంలో సంపాదించలేవేమో, ఇప్పుడు దక్కింది గదా! దాన్ని మనమే స్వార్థం జేసుకుందాము అన్న ఆలోచనలతో కానీ, ఇలాగా కొన్ని రకాల ఒక్క మాటలో చెప్పాలంటే విషపూరితమైన ఆలోచనల వల్ల అనవసరంగా అవతల వాళ్ళని బాధితుల్ని చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఇదైతే టంగుటూరు, కామేపల్లి హైవే అనమాట. ఈ హైవే మీదే ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక ల్యాండ్ అయితే ఉంది. ఇదైతే ఒక మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ మనం కవర్ చేస్తున్న వీడియో భూ వివాదం అనమాట. ఈ వీడియో ఇప్పుడు మామూలుగా మనం సంవత్సరానికి 2 ఏళ్ల నుంచి వచ్చిందేదో ఇప్పుడు మనకు కావాలి, మనం చేస్తున్నాం అనేది కాదండి. ఇప్పుడు ఈ ల్యాండ్ యజమాని బెజవాడ శాంతకుమారి గారనమాట. మరి వాళ్ళ హస్బెండ్ లక్ష్మీ నరసింహం గారు. వాళ్ళది తరతరాలుగా వస్తున్న ఆస్తనమాట. తరతరాలుగా అంటే ఏ 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 ఏళ్ళో, 5 ఏళ్ళో కాదు. దాదాపు ఒక 80, 90 సంవత్సరాల నుంచి వస్తున్న ఆస్తి ఈ ల్యాండ్ అనమాట. భూమి మీద ఉన్న ప్రేమతో, భూమి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా, తిన్నా, తినకపోయినా ఈ ల్యాండ్‌నైతే అలాగే కావాలి అని చెప్పని ఉంచుకొని, తర్వాత వాళ్ళ కొడుకులకి, మనవళ్ళకి, అల్లులకి ఇలాగా దానాదత్తంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిని ఈరోజు కొంతమంది ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళు దీన్ని ఈరోజు ఆక్రమణకి గురి చేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేసేసి వీళ్ళ మీద ఎప్పుడైతే నిఘా పెట్టేసేసి ఇదేంటి ఇది ల్యాండ్ మాది కదా, మీరేంటి ఇప్పుడు సడన్ గా ఇది మాది అది ఇది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పని స్టార్ట్ చేశారో అక్కడి నుంచి వీళ్ళకైతే అష్ట కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ఒక సింగిల్ లేడీగా ఉండి అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ ఈ ల్యాండ్ ఇవి మాయి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ అవతల ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే చెప్పారో అప్పుడే వీళ్ళు ఇంక అక్కడి నుంచి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే వాళ్ళ పాపం పిల్లలు చదువులు అన్ని కూడా ఇక్కడే చూసుకుంటూ ఉన్నారనమాట. మరి ఆమె మాటల్లోనే ఇందాం ఆమె ఇంకా ఏమేమి ఎదుర్కొన్నదో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. బెజవాడ శాంతకుమారి గారు. అవునండి. మేము ఇప్పుడు మీ ప్రాబ్లము వీళ్ళు పోలీసులకి చెప్పారు, ఆ తర్వాత పై అధికారులకు తీసుకెళ్లారు, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారు. ఎక్కడ కూడా న్యాయం జరగపోయిన తర్వాత ఆ తర్వాత మీరు మీడియా ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మరి మీరు మా దగ్గరకు వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది నా మాటల్లో కన్నా కూడా మీరు చెప్తేనే బాగుంటుంది. మీరు చెప్పండి. మేము 2019లో